మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరు చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంటు పరిధిలో చర్చగా మారింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై 34,992 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత బలరాం నాయక్ పై 1,46,663 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా వారిద్దరి చేతిలో బలరాం నాయక్ ఓటమి పాలవడం గమనార్హం. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు పాతవారే కావడంతో వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కవిత 2009లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకుడు శంకర్ నాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలిచారు. అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపుని ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఓటర్లతో పాటు బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు.